ఆఫీస్లో కూడా కనిపించట్లేదు. ఎందుకురా దాన్ని అలా టార్చర్ చేస్తావు? నేనా? నీ వల్ల దానికి సరిగ్గా నిద్ర కూడా ఉండట్లేదు తెలుసా? దేనికైనా లిమిట్ ఉంటుంది. ఓకే? లిమిటా? ఒకసారి చిన్నప్పుడు మనకు స్కూల్ వద్దని తెగ మారం చేసేవాళ్ళం. సరే అని చెప్పి మన పేరెంట్స్ మానిపించేస్తుంటే ఈ రోజు మన స్టేజ్కి వచ్చేవాళ్ళమా? ఏదైనా మన మంచికే. మొదట్లో మనకు అర్థం కాదంటే. నీతో మాట్లాడడం కష్టం రా బాబు. ఎవరు నాతో మాట్లాడుతున్నారు? వృంద ఎక్కడ ఉందో చెప్పు. నీ టార్చర్ తట్టుకోలేక మనశ్శాంతి కోసం మున్నారెళ్ళింది. ఓకే, థ్యాంక్ యూ. ఎక్కడికి వెళ్తావు? కాదు, మైసూర్ వెళ్ళింది. మైసూర్. అక్కడ నువ్వు వెళ్ళు. ఎలా చెప్పినా ఓకే, బట్ ఓకే చెప్పంతే. కృష్ణ, ఏ కృష్ణ, ఎవరిని చూసినా నా అలాగే అనిపించడం, ఎవరెవరిని పిలిచినా నా పేరే వినిపించడం. నీకు ఇంకా అర్థం కాలేదా? ఇదే ప్రేమ అంటే. యు ఆర్ ఇన్ లవ్ వృందా. రీజన్ చెప్పచ్చు కదా. అడిగేది నిన్నే. కృష్ణ, నిన్ను రిజెక్ట్ చేయడానికి నాకు ఏం రీజన్ ఉంటుంది? ఇన్ఫాక్ట్ ప్రాబ్లం నాకుంది. గీతాంజలి సినిమాలో క్యాన్సర్ ఏమైనా? నాకు రేపటి గురించి బెంగలేదు. ఈరోజే ముఖ్యం. ఉన్నంతకాలం కలిసి ఉందాం. లేదంటే పెళ్లి చేసుకుందాం సినిమాలో సౌందర్యలాగా సెక్సువల్ అబ్యూస్ ఏమైనా? పర్లేదు, వెంకటేష్ కంటే బాగా చూసుకుంటాను నేను. రే ఆపరా, నీకో దండం. నాకు ఇష్యూ ఉంది, బట్ నువ్వు అనుకునే అంత వర్స్ట్ అయితే కాదు. నా A+B² 2AB ఉండదు. ఐ హ్యావ్ POI డిసార్డర్, ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ. పిల్లలు పుట్టరు. విందు, ఐ లవ్ యూ. నేను నిన్నుగా ప్రేమిస్తున్నాను. నీకు పుట్టబే పిల్లల కోసం కాదు. నువ్వు అవునన్నా కాదన్నా నేను వదిలేదైతే లేదు. అనేసుకున్నా ఇక్కడ. సేస్ ఐ విల్ వెయిట్ ఫర్ యూ టిల్ యూ సేస్. ఎందుకు పెళ్లి చేయాలనుకుంటారు? వంశాన్ని అభివృద్ధి చేయడానికేగా. వాడంటే వెర్రోడు, వదిలేసి నీకైనా ఉండాలిగా. వాడు పిలవగానే ఏ మోహం పెట్టుకొని వచ్చేసా? నీకు నిజంగా పిల్లలక్కర్లేదా? ఫ్రాంక్లీ స్పీకింగ్, నాకు పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లలు అక్కర్లేదా అంటే కావాలనే అంటాను. అలా అని నువ్వే కనాల్సిన అవసరం లేదు. హలో హలో హలో, వెయిట్. పిల్లల్ని నువ్వు కనాల్సిన అవసరం లేదంటే నేను వేరే వాళ్ళతో కంటాను కాదు. ఆర్ఫరెన్స్లో అడాప్ట్ చేసుకోవచ్చు కదా అని. నిన్ను రిజెక్ట్ చేయడానికి నాకే రీజన్ కనపడట్లా. అంత మంచోడివి నువ్వు. సో నాకేం ऑब्जेक्शन లేదు. యూజువల్లీ లడ్కిयों को इडियट्स ही पसंद आते हैं. నాకు నువ్వెలా నచ్చావో తెలియట్లా. వెయిట్. నాదో కండిషన్. చెప్పు. నా ఇష్యూ గురించి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పాలి, పెళ్ళికి ముందే. ఓకే. పెళ్ళి తర్వాత మళ్ళీ ఇంట్లో వాళ్ళు పిల్లలు అది అంటే ఆ టార్చర్ నా వల్ల కాదు. నువ్వన్నీ మర్చిపో. మా ఇంట్లో ఒప్పించాలి అంతే కదా. నాకు వదిలేసే. మా ఇంట్లోనేనా మీ ఇంట్లో కూడా ఒప్పించాలా? చెప్పు, కన్విన్స్ చేస్తా. నువ్వు ఒప్పుకున్నావు కదా, అది చాలు నాకు. అది చాలు. అమ్మా ఓకే, మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్. బాయ్. కొంప తీసి నా మాటలు అమ్మకింపించేసేయండి. కృష్ణ, ప్రేమను ఎలాగో గెలిపించావు.
పెళ్ళికి దారి చూపివయ్యా. అమ్మా. కృష్ణ, అక్కకి డెలివరీ డేట్ ఇచ్చేసారా? ఆహా. ఈ శుక్రవారమే. ఆహా. అమ్మమ్మ వచ్చేస్తుందిరా కృష్ణ, నువ్వు త్వరగా రారా. సరే అమ్మా. కృష్ణ, గ్రౌండ్ బాగా సెట్ చేసావు. ఇంక నేను ఆడతా చూడు. ఒరేయ్, నువ్వేం కంగారు పడకు. నీకు బాబే, నాకు మనవడే. అయ్యో వదిన, మీకు అర్థం కావట్లేదు. నేను ఒట్టిగా చెప్తేనే అది ఖచ్చితంగా జరుగుతుంది. అలాంటిది ఇక్కడ మా అమ్మే స్వయంగా వచ్చి చెప్పింది. తిరిగే లేదు, పాపే. మొదట ఆడపిల్ల కాబట్టి ఈసారి అబ్బాయే పుడతాడు. పుడతాడు, బాబే పుడతాడు. బేబీ పుట్టిందండి, క్లీన్ చేస్తున్నారు. 10 నిమిషాల్లో తీసుకొస్తా. లక్ష్మీదేవల్లుడు శుభం. నీకు చెల్లాయి పుట్టిందిరా. ఇదిగోండి. అమ్మా, వచ్చేసావా? ఏది మీ అమ్మలానే ఉందా? అబ్బో, చూస్తోంది. చూడు చూడు, చెల్లాయిని చూడమ్మా. నాకు మనవడు పుట్టాడు. ఒరేయ్, నీకు కొడుకు పుట్టాడు. బాబేరా. అమ్మా, బేబీ అన్నావు, బాబునిచ్చావేంటి? అవును, బేబీ అన్నాను, పాప అనలేదే. పుట్టింది బేబీ బాయ్. చూసావమ్మా, బ్రహ్మాండం. శుభమా అని ఇంట్లో మగపిల్లాడు పుడితే ఏదో అరిష్టం జరిగినట్టు అలా కూర్చుందేమిట్రా మీ ఆవిడ? అమృత, ఎందుకలా బాధపడుతున్నావు? మీ అమ్మని మీ మనవరాల్లో చూసుకోవచ్చుగా. ఏంటండి చూసుకునేది? అది పుట్టినప్పుడు మా అమ్మ బ్రతికే ఉంది. అదెలా మా అమ్మ అవుతుంది? సరే సరే, బండికి టైం అవుతుంది, మీరు బయలుదేరండి. చూచు, అచ్చ నీ పొడికే అక్క. చూడు చూడు, ఇది చూడు చూడు. ఏమిటి అమృతం, మరీ చిన్నపిల్లలాగా ఇప్పుడు ఏమంత కొంప మునిగిపోయిందని ఇలా అన్నమ్మ అనేసి మరీ ఉసూరుమంటూ కూర్చున్నావు. మీకే మీ అమ్మ గుండ్రాయిలా బానే ఉంది కదా. అమ్మ లేని బాధ అమ్మ పోయిందని నాకే తెలుస్తుంది, కానీ మీకేం తెలుస్తుంది? ఏమిట్రా మీ ఆవిడ బాధ? వాళ్ళమ్మ పోయిందనే, నేను ఇంకా పోలేదనే. ఊరుకోవే అమ్మా, నువ్వు అన్ని పదార్థాలతో ఏమాకు. ఊరికే అన్నారా పెళ్ళాం బెల్లమని. మా అమ్మ నన్ను ఎందుకు ఇలా మోసం చేసిందో?